హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏజే వ్లాగ్స్. సో మేము నెక్స్ట్ కంచికి వెళ్తున్నాం అనమాట. సో మీరు నా ఫస్ట్ వ్లాగ్ చూసుంటే మేము ఫస్ట్ వ్లాగ్లో అరుణాచలం ట్రిప్ అంతా అయిపోయాక అక్కడ నుంచి కంచి కామాక్షి టెంపుల్కి వచ్చాము. సో ఇది ఎంట్రన్స్, ఇక్కడ కార్ పార్క్ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట. యాక్చువల్లీ 4కి ఓపెన్ అవుతుంది అని అన్నారు టెంపుల్. సో వెళ్తున్నాం 4 to 6, మళ్ళీ 4 to 8. అండ్ ఇక్కడ లోటస్ ఫ్లవర్స్, ఏ ఫ్లవర్స్ అయినా సరే ఎంత తక్కువ రేట్ ఉన్నాయంటే, ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్. ఎంత స్మెల్ వస్తున్నాయంటే గైస్, స్మెల్ మాత్రం చాలా బాగున్నాయి. ఇది కాసేపు అయ్యాక ఓపెన్ అవుతాయంట పెటల్స్ అనేవి. సో ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్తున్నాం. కంచి కామాక్షి అమ్మవారు టెంపుల్స్ అయితే ఎంత పెద్దగా ఉన్నాయంటే అబ్బా. ఈవినింగ్ టైంలో అయితే ఆ వెదర్కి లైక్ ఒక సీనరీ లాగా చాలా బాగుండే టెంపుల్. అండ్ దర్శనం అయితే అయిపోయింది, బాగా జరిగింది దర్శనం అమ్మవారిది. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ కంచికి వచ్చాము. కంచికి వస్తే మన లేడీస్కి ఏం కావాలి, కంచి పట్టు శారీస్. సో ఎలా మిస్ అవుతుంది మా మమ్మీ శారీ కొనడం. సో అమ్మవారి దర్శనం అయిపోయినాక అక్కడ ఆల్రెడీ బ్రోకర్స్ తిరుగుతూ ఉన్నారు. లైక్ కంచి అంటేనే ఒక టూరిస్ట్ ప్లేస్ కదా. సో అక్కడ ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరూ కంచి పట్టు శారీస్ కొంటారు. సో అలా మేము కూడా షాప్కి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుండే శారీస్, రీజనబుల్ రేట్స్గా ఉన్నాయి. మాకైతే ఓకే అనిపించింది. అండ్ సో మెనీ మోడల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్స్. అండ్ వీళ్ళు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళదే అంట, ఈ షాప్ వాళ్ళది. లోపల ఒక ఊర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అంట, విత్ కలర్స్, డై అంతా వీళ్ళే చేస్తారు. అండ్ ఇది హోల్సేల్ షాప్, ఇక్కడ పెట్టుకున్నారు. కలర్స్ అయితే డిఫరెంట్ కలర్స్, పేస్టల్ కలర్స్, ఇంగ్లీష్ కలర్స్, రేర్ కలర్స్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుండే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్, కంచి పట్టు శారీస్ అంట, సిల్క్ పట్టు అంతా వాళ్ళదే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి సో డీటెయిల్డ్గా క్లాత్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కానీ అంతా బాగుంటాయి. అండ్ లాస్ట్కి మా మమ్మీ అయితే ఒక శారీ సెలెక్ట్ చేసేసుకుంది, ప్యూర్ కంచి పట్టు. మనకి ఇక్కడ శారీ క్లాత్కి అక్కడ శారీ క్లాత్కి ఈజీగా డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఆ శారీ టచ్ చేస్తేనే. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ కూడా చూపించాడు అక్కడన్నా, అన్నీ బాగున్నాయి. కలర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఫైనలీ మేమైతే మా మమ్మీ అయితే ఒక శారీ కొనుక్కుంది. అండ్ ఆల్సో అక్కడ మా అన్నయ్య, మా డాడీ వాళ్ళైతే చాలా బోర్ అయిపోయారు. శారీస్ చూపిస్తూనే ఉన్నారు. మమ్మీ చూస్తూనే ఉంది. కానీ చాలా బాగుండే శారీస్ అయితే. లాస్ట్కి ఒక శారీ కొనుక్కున్నాం, ప్యూర్ కంచి పట్టు. ఇది ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుండే. మా మమ్మీ అయితే ఫుల్ ఖుష్. సో మీరు కూడా ఎప్పుడైనా కంచికి వెళ్తే పక్కా కంచి పట్టు శారీస్ కొనుక్కోండి. సో ఇది గైస్, కంచికి వెళ్ళి కంచి పట్టు శారీస్ కొనకుండా అయితే ఉండలేము. సో మా మమ్మీ కొనేసింది బ్లూ అండ్ బిస్కెట్ కలర్, చాలా బాగుండే కలర్ కాంబినేషన్. అండ్ ఫైనలీ శారీ కొనుక్కొని వెళ్ళిపోతున్నాము. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళేది కంచి కామాక్షి తర్వాత అక్కడే ఒక 3-4 కిలోమీటర్స్ తర్వాత బంగారు బల్లి, గోల్డెన్ బల్లి టెంపుల్ ఉంటుంది. సో అందరికీ తెలిసిందే, ఇది ఒక మూవీలో చూపిస్తారు, మహేష్ బాబు మూవీ నేమ్ ఏంటో నాకు గుర్తురాట్లే, కానీ అక్కడికి వెళ్తున్నాము. సో ఈ ఫ్లవర్స్ చూసారు కదా, ముందు ఆ పెటల్స్ అనేవి ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడు ఓపెన్ అయ్యాక ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. సో వీఆర్ నెక్స్ట్ మూవింగ్ టు బంగారు బల్లి, గోల్డెన్ బల్లి టెంపుల్. యాక్చువల్లీ నాకు బల్లి అంటే చాలా భయం. ఎక్కడ చూసినా ఫస్ట్ బల్లి నాకే కనిపిస్తాయి.
లోపలికి వెళ్ళాక బల్లిని టచ్ చేసేటప్పుడు లిటరలీ ఐ గోట్ గూస్ బంప్స్ టు మై బాడీ యూనో. అంత భయం, టచ్ చేయంగానే ఇట్లా ఆ ఫీలింగ్ వచ్చిందనమాట. మనం నిజంగా బల్లికి టచ్ చేస్తున్నామేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది. లోపల టెంపుల్స్ కూడా చాలా బాగుంది. బంగారు బల్లి ఉంది, పక్కన సిల్వర్ బల్లి కూడా ఉంది. దీనిపైన కూడా ఒక స్టోరీ ఉంది. ఎవరో మహారాజు వచ్చి ఇలా బల్లిని చంపేశారు, ఏదో అయిందంట. సో అప్పటి నుంచి తనకు వచ్చిన పాపం ఎవరికి రావద్దు ఇక్కడికి వచ్చిన వాళ్ళకని అలా కట్టించారంట. లిటరలీ అసలు చాలా బాగుండే. అండ్ ఇదొక ఎక్స్పీరియన్స్ అయింది అక్కడ టచ్ చేయడం, నిజంగానే బల్లిని టచ్ చేస్తున్నాము అన్న ఎక్స్పీరియన్స్. సో అండ్ మేము బయటికి వచ్చేసేలోపు దర్శనం అయిపోయింది, 6 అయింది. ఆ టైంకి ఒకటేసారి ఇట్లా గబ్బిలాలు వచ్చేసాయి బ్యాచ్. 6 అవ్వడం, ఆరతి స్టార్ట్ చేయడం, ఒకటేసారి గబ్బిలాలన్నీ లోపలికి రావడం, అదొకటి కొత్తగా అనిపించింది. సో గైస్, ఇది కంచి కామాక్షి వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ AJ Vlogs.